ప్రకాశం జిల్లా మార్కాపురంలో సత్యహరిచంద్ర హిందూ శ్మశాన వాటిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఆవరణ లోపల బయట పెద్ద ఎత్తున చెట్లు పెరిగిపోయి అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఖననం చేసేందుకు వస్తున్న వారంతా ఇబ్బందులు పడుతున్నారు. శవాన్ని పక్కన పెట్టి గంటల కొద్దీ ఆవరణం శుభ్రం చేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. శ్మశానానికి వచ్చే రహదారి గుంతలమయంగా మారిందని, పట్టణం నుంచి వచ్చే మురుగంతా ఇక్కడికి రావడంతో దుర్వాసన వస్తుందని చెబుతున్నారు. ప్రహరీ కూడా కొంతమేర లేకపోవడంతో ఆ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం తగిన నిధులు వెచ్చించి శ్మశాన వాటికను బాగు చేయించాలని కోరుతున్నారు. శ్రీ సత్యహరిచంద్ర హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ సమితి అనేది మిత్రులతోటి ఏర్పాటు గావించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం వారు 4 ఎకరాలు ఈ హిందూ శ్మశాన వాటిక ఖననము మరియు దహనము గాను కేటాయించడం జరిగింది. సిమెంటు బల్లలు, శివుడు విగ్రహము, మిగతావి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాలక్రమాన ఈ ప్రాంతంలో ఆక్రమణలు గురిగాబడినవి. మార్కాపురం ప్రధానమైనటువంటి మురికి కాలం మొత్తం ఈ శ్మశాన వాటికలో వదిలేయడం వల్ల పూర్తిగా అధ్వాన స్థాయికి ఏర్పడింది. అలాగే చుట్టూ విపరీతమైన కంప. ఎవరైనా చనిపోయిన ఎడల ఖననం చేయాలంటే శవాన్ని పక్కన పెట్టి అక్కడంతా శుభ్రం చేసుకున్న తర్వాతనే ఖననం చేసుకునే పరిస్థితి వస్తుంది. బతికినంతసేపు ఎక్కడ బతికినా లాస్ట్కి వచ్చాక ఇక్కడ ఉండాల్సింది కాబట్టి ఇక్కడ దీనికి డెవలప్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందులో మున్సిపాలిటీ డ్రైనేజ్ వాటర్ మొత్తం దీని మీద వదిలేశారు. చేసుకోవాలంటే దాతలతో చేయాలంటే చేసే పని కాదు. గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి, మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మున్సిపాలిటీది. మున్సిపాలిటీలో నుంచి కూడా వాళ్ళు ప్రపోజల్ పంపిస్తేనే గవర్నమెంట్ దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఫండ్స్ ఇస్తుంది. ఆ ఫండ్స్ని ఇచ్చిన దాన్ని డెవలప్ చేసుకునేదానికి ఈ కమిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలుచుకొని చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాల్సింది వాళ్ళు చెప్తారు. దాని మీద ప్రకారంగా దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టేటట్టు నాయకులు కూడా దీని మీద ఆలోచించి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.